అలా అంటే ఇది మనము ఒక వ్యవస్థ మీద కొట్లాట చేస్తున్నాం. సాధారణంగా పోలీసులు న్యాయం వైపు అన్యాయం వైపు చర్చ వచ్చినప్పుడు న్యాయం వైపు నిలబడాలా, అన్యాయాన్ని ఓడించాలా. కానీ ఇక్కడ పోలీసులు ఆ పని చేస్తున్నట్టు కనబడతలేదు. కాబట్టి ఆ బాధ్యతని ఇలాంటి ఉద్యమాల రూపంలో తీసుకున్నారు. అయితే నేను పెద్దగా ఎక్కువ మాట్లాడను, 2 నిమిషాలు మాట్లాడతా, 2 అంశాలు మాట్లాడతా. నేను డైలీ మార్నింగ్ న్యూస్ చేస్తూ ఉంటే ఉదయం లేవగానే ఒక వార్త వచ్చింది మన సోషల్ మీడియాలో. పోక్సో కేసులో 2 అరెస్టు అని చెప్పేసి వార్త వచ్చింది. ఆ వార్త చూసిన తర్వాత అరే బండి సంజయ్ కొడుకు సాయి భగీరథ్ ఆయనకు సపోర్ట్ చేస్తున్నందుకు బండి సంజయ్ అరెస్ట్ అయిందని నేను అనుకున్నా. కానీ ఆ కేసు ఓపెన్ చేసి చూస్తే ఒకటేమో సంగారెడ్డిలో, ఇంకోటేమో నిర్మల్లో అంట. 2 అరెస్ట్ చేసి అది ఎప్పుడు నమోదైందంటే జస్ట్ ఒకరోజు ముందే నమోదైంది కేసు. మరి సంగారెడ్డిలో ఒకరోజు ముందు నమోదైన పోక్సో కేసులో తెల్లారంగానే ఎట్లా అరెస్ట్ అయ్యిండు? నిర్మల్లో ఒకరోజు ముందైన పోక్సో కేసులో వెంటనే నెక్స్ట్ డేనే ఎట్లా అరెస్ట్ అయ్యారు? ఇక్కడ బండి సంజయ్ కొడుకు ఎందుకు అరెస్ట్ అవ్వట్లేదు? ఇప్పటికీ 6 రోజులు ఇవాళకి కేసు నమోదై ఇప్పటిదాకా ఆయన జాడలేదు. మళ్ళీ ఇందులో చాలా హాస్యాస్పదం ఏంటంటే ఆయన లేడు అని చెప్పేసి ఆయన అప్స్కాండింగ్లో ఉన్నాడు. ఆయన 2 ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. కాబట్టి ఆయన కోసం మేము వెతుకుతున్నాం, ఆయన అడ్రస్ దొరకగానే ఆయన కనపడగానే మేము పట్టుకుంటాం అని చెప్పేసి పోలీసు వాళ్ళు సిట్ వేసిన మరి కొన్ని గంటల్లోనే సిట్ వేసిరు. మధ్యాహ్నం 12 గంటల టైంలో 12-1 గంటలకి, సాయంత్రం 6-7 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. అంటే సిట్ వేసిన దాకా పోలీసు వాళ్ళు కనీసం ఆయనని పట్టుకోవడానికి ప్రయత్నం కూడా చేయలే. సిట్ వేసింది ఎప్పుడు? ఆ కేసు అయ్యింది ఎప్పుడు? 8 తారీఖు. ఇంతకుముందుకు బ్రదర్ చెప్పినట్టు 8 తారీఖు నాడు సాయంత్రం కేసు అయింది. 8 వాయే, 9 వాయే, 10 వాయే, 10 నాడు మోడీ సభ వాయే, 11 నాడు 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి గారు దీని మీద సమీక్ష చేసినట్టు ఒక స్టేట్మెంట్ బయటకు వచ్చింది. మరి ఆ వీడియోలు అయితే ఏం బయటికి రాలే. డీజీపీ గారిని పిలిచి మాట్లాడినట్టు వీడియోలు బయటికి రాలే, కానీ సమీక్ష చేసినట్టు ఒక వార్త బయటకు వచ్చింది. పెద్ద పెద్ద ఛానళ్లలో బ్రేకింగ్లు పడ్డాయి ఎర్రెర్ర ప్లేట్ల మీద. దాని తర్వాత సిట్ ఏర్పాటు అయింది. ఆ సిట్టు సాయంత్రం చెప్పింది బండి సంజయ్ కొడుకు అప్స్కాండింగ్లో ఉన్నాడు అని. అంటే అప్పటికే పోక్సో కేసు పెట్టినటువంటి పోలీసులు ఒక 3 రోజుల పాటు కనీసము ఆ నిందితుని పట్టుకోవడానికి ట్రై కూడా చేయలేదు. అంటే అక్కడ పోలీసులు ఫెయిల్ అయినట్టే. సిట్ వేసిన తర్వాతనైనా మరి పట్టుకోవాలి కదా. పట్టుకోకుండా ఆ రోజు సాయంత్రం స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పటిదాకా కనీసము అది లేదు. ఇక ఎక్కడైనా విచారణ ఎప్పుడు జరుగుతుందన్నా, ఇప్పుడు అరెస్ట్ అయిన తర్వాత పోలీసులు బాధితురాలి పక్షాన కోర్టులలో వాయిస్లు వినిపిస్తూ ఉంటారు, నిందితుడి పక్షాన లాయర్లను పెట్టుకొని అది చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ చూస్తూ ఉంటే పరిస్థితి మాత్రము ఈ అరెస్ట్ కాకముందుకే కోర్టులలో విచారణలు జరుగుతూ ఉన్నాయి. సరే, అది వాళ్ళ హక్కు కావచ్చు. ఆమె ఏజ్ 18 కిందికి ఉన్నదా, 18 పైకి ఉన్నదా అని చెప్పేసి ఇప్పుడు కోర్టులలో చర్చలు నడుస్తూ ఉన్నాయి. ఇదంతా కూడా ఎదుదారి తీస్తూ ఉంది. అరెస్టు చేయకంటే ముందే ఏం జరుగుతూ ఉంది ఇది. కాబట్టి దయచేసి పోలీసులు ఇప్పటికే చాలా మంది పెద్దలంతా కూడా మాట్లాడారు. కేసులో ముందు నిందితుడిని అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేసిన తర్వాత చట్టం ముందు ప్రవేశపెట్టిన తర్వాత ఆ అమ్మాయి మేజరా మైనరా, ఏం జరిగింది, ఎట్లా జరిగింది చేయండి. కానీ అంతకంటే ముందే ఆ అమ్మాయి క్యారెక్టర్ని, వాళ్ళ కుటుంబాన్ని బ్లేమ్ చేసేటువంటి విధంగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇది మానుకోవాలా. ఇంకా చాలా ఉన్నాయి. గతంలో ఏదైతే సోషల్ మీడియా కేసులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున లక్షల రూపాయలు పెట్టి పెద్ద పెద్ద లాయర్లను తీసుకొచ్చి వాదించారు. ఇవాళ నేను పీపీ గారిని తప్పు పట్టడం లేదు, వారి సామర్థ్యాన్ని తప్పు పట్టడం లేదు. కానీ ఎందుకో మరి అలా బాధితురాలి పక్షాన సుప్రీంకోర్టుకి వెళ్ళి న్యాయవాదం తీసుకొచ్చి పెడతలేరు. దేనికి పెడతలేరు? కేవలము అంటే పీపీ గారు బలంగా వాదిస్తున్నారు. వారి వాళ్ళ వాదనలో వీళ్ళు మైనర్ మేజర్ గురించి మాట్లాడినప్పుడు, ఆ సెక్షన్లు మార్పు గురించి మాట్లాడినప్పుడు వారు చాలా బలంగా వాదించారు. సెక్షన్లు మళ్ళీ మార్చిర్రు, ఎందుకు ఆల్టరేట్ చేసిర్రు, ఇవంతా కుట్రపూరితంగా చేసిర్రు అని చెప్పేసి నిందితుడి తరపు న్యాయవాది మాట్లాడినప్పుడు ఆ బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత మేము సెక్షన్లు యాడ్ చేయడం జరిగిందని వాళ్ళు బలంగా వాదించారు. కానీ ప్రభుత్వం చిత్తశుద్ధి, బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ ఏ రకంగా కలిసి ఈ కేసును నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉందో ఒక ఎగ్జాంపుల్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నా. సరే, ఏది ఏమైనా బాధితురాళ్లకు న్యాయం జరగాల. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసిన తర్వాతనే ఫర్దర్గా విచారణ జరగాలి. కానీ అరెస్ట్ కోసమే మనం అందరం కొట్లాడుతున్నాం చూడు, ఇది దౌర్భాగ్యంగా నేను పరిగణిస్తూ ఉన్నా. నాకు అవకాశం ఇచ్చినటువంటి పృథ్వన్నకి ధన్యవాదాలు.
శంకర్ తన ఛానల్లో ఈ ఇష్యూ స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా యాక్టివ్గా దీన్ని జనం